నమస్తే బోసుకుమరి. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయా అనేటువంటి విధంగా మామూలుగా జనరల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు హోరాహోరీగా ఉంటుంది పరిస్థితి. ఎవరు ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఎవరు వ్యూహాలు, ఎవరు పై ఎత్తులు, ఇట్లాగా జరుగుతుంటది. వ్యూహానికి ప్రతి వ్యూహం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎవరు రాజకీయాలు చేస్తారు. హడావిడిగా భయంకరంగా ఉంటుంది ఎలక్షన్స్ టైం, అందరూ తెలుసు. అంతే స్థాయిలో ఇప్పుడు పులివెందులో ఉంది అంటే అతిశక్తి కాదు. టోటల్ గా వైసీపీకి సంబంధించినటువంటి పెద్ద నాయకత్వం మొత్తం అక్కడ దిగింది. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి టోటల్ నాయకత్వం కూడా దిగి మరి ఇప్పుడు పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి హోరాహోరీగా ప్రచారం చేస్తారు. ఇది మామూలుగా సాధారణమైన కనీసం ఎమ్మెల్యేకి సంబంధించిన ఉప ఎన్నిక కూడా కాదు, ఎంపీకి సంబంధించింది కాదు, ఒక జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఒంటిమిట్ట అనేటువంటి ఒక జెడ్పీటీసీకి సంబంధించినటువంటి కథ. మరి మొత్తానికైతే ఇక్కడ 6 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం ఒక 15 సంబంధించినటువంటి గ్రామాలు ఉంటాయి. టోటల్ గా ఒక 10,000 మందికి సంబంధించి అయితే మాత్రం ఓటర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. ఇక్కడ బీటెక్ రవి అనేటువంటి ఆయన దీన్ని ప్రధానంగా దిగాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా మొదటి నుంచి నిలబడుతున్నటువంటి వ్యక్తి ఆయన దీన్ని బాగా పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. డీటెయిల్స్ అయితే ఇవి. టోటల్ గా అయితే దీనికి మోహరించినటువంటి విధానం మామూలుగా అయితే తెలుగుదేశానికి సంబంధించి అయితే మాత్రం టోటల్ గా వాళ్ళ అధికార విధానం మొత్తం ఉపయోగించుకొని ముందుకెళ్తున్నారు అనేటువంటి విధంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ అయితే మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించాలనేటువంటి విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టోటల్ గా వెరసి ఏంటంటే ఇక్కడ ఆసక్తి. ఎందుకంటే పులివెందులు అంటే ఇక కొట్టిన పిండి. అసలు ఇంతవరకు 30 సంవత్సరాల చరిత్రలో ఇదే జెడ్పీటీసీ ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ఇంతవరకు కూడా ఎలక్షన్స్ జరిగిందే లేదట. అంటే ఇంతవరకు ఏంటంటే ఎవరు వీళ్ళు పలానోళ్ళు అంటే వాళ్ళు ఏకగ్రీవం చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి హోరాహోరీ ఎలక్షన్స్ జరుగుతుంది అక్కడ. ఇది ప్రధానంగా అందరికీ ఆసక్తికరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అవటం, అది కూడా కాకుండా వాళ్ళ తరతరాల నుంచి కూడా ఆ నియోజకవర్గం, వాళ్ళ సొంత నియోజకవర్గం, కడప జిల్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆసక్తి రావటం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. బట్ పులివెందుల్లో ఇంతవరకు కూడా బాగా వేయలేనటువంటి పరిస్థితి టీడీపీ పార్టీది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కుప్పంలో వైనాట్ కుప్పం అనేటువంటి విధంగా కుప్పంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని అయితే మాత్రం సర్వశక్తులు పడ్డారు పోయిన ఎలక్షన్స్ కి. ఇది మనందరికి తెలిసినటువంటి విషయం. అప్పుడు వైనాట్ పులివెందులు అనేటువంటి టాపిక్ ని అంశాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి కుప్పాన్ని వాళ్ళు ఎంత తీవ్రంగా టార్గెట్ చేశారో అందరికీ తెలుసు. ప్లస్ కొన్ని అబాస్తు పాలైపోయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే మీకు నీళ్ళు చేత్రం అనేటువంటి విధంగా ఒక సెట్ వేసి నీళ్లు ఇచ్చి ఇవన్నీ దత్తగతంగా జరిగింది మనందరికీ తెలుసు. ఆ టైంలో కుప్పాన్ని కెలిగినంతగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా కెలకలేదు. అది ఖచ్చితంగా టీడీపీ పార్టీకి బాగా బాధ పెట్టింది. చంద్రబాబు నాయుడు గారికి అది ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు పులివెందులకు సంబంధించి అయితే మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బాగా వెయ్యాలి అనేటువంటి విధంగానే చూస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా ఆసక్తిగా మారుతుంది. దాడులు అంటారు, కేసులు అంటారు, బైండ్ ఓవర్లు అంటారు, రకరకాలుగా దీని గురించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టోటల్ గా దీని మీద అయితే మాత్రం పూర్తి ఆసక్తి ఉంది. మరేమంటే